హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరాధ్య ఆఫీస్లో కూర్చొని ఆశ్రమానికి కావలసిన పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అప్లికేషన్స్ వచ్చిన వాటిని చూస్తూ ఉంటుంది. వీళ్ళందరికీ పిల్లలు కావాలి అని అప్లికేషన్స్ పెట్టారు. వీళ్ళకి ఎలాగైనా ఇక్కడున్న పిల్లలకి ఇచ్చి వాళ్ళని సంతోష పెట్టాలి, అలాగే ఆశ్రమంలో ఉన్న పిల్లలకి చాలా సంతోషంగా ఉండేటట్లు నేను చూసుకోవాలి కదా అని చెప్పేసి పిల్లల ఫోటోలని లొకేషన్స్లో వచ్చిన ఫొటోస్ని అయితే చూస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే వీళ్ళందరికీ ఫోటోలకు తగ్గినట్టు వాళ్ళ పిల్లలకు వచ్చిన ఫోటోలని చూస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే వీళ్ళందరికీ ఫోటోలకు తగినట్టుగా వాళ్ళ పిల్లల్ని అందించాలి అని చెప్పేసి అనుకుంటూ వాటి మీద సైన్లు చేస్తూ ఇంతలో కమలమ్మ ఆరాధ్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది. చూడు కమలమ్మ, నేను పిల్లలందరినీ సర్దేసి ఎవరిని ఇవ్వాలో చూసి పెట్టాను, సైన్లు కూడా చేశాను. అలాగే నేను చేసిన విధంగానే నువ్వు కూడా చెయ్యాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కమలమ్మ అయితే, సరే అమ్మ, మీరు డిసైడ్ అయిన తర్వాత ఇంకేముంది, మీరు అంతా మంచిగానే చేస్తారు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఆరాధ్య మాత్రం వాళ్ళ పేరెంట్స్ కోసం డీటెయిల్స్ అన్నీ నువ్వు క్లియర్గా చూడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కమలమ్మ అయితే, సరేనమ్మా, నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఆరాధ్య దగ్గరికి భానుమతి వచ్చి, ఏంటి ఆరాధ్య, ఈ ఫైల్స్ నేను ఆశ్రమానికి వెళ్తున్నాను, ఈ ఫైల్స్ని కమలమ్మకు ఇచ్చేయాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆరాధ్య అయితే, మరి మంచిది వదిన, ఈ ఫైల్స్ తీసుకొని వెళ్ళి కమలమ్మకి ఇచ్చేసాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో కారులో కూర్చొని అక్కడున్న భానుమతి అయితే ఆ ఫైల్స్ చూస్తూ ఉంటుంది. ఈరోజు నీకు టైం మొదలయ్యింది ఆరాధ్య, నీకు ఎలా పతనం చెయ్యాలో నేను ఆలోచించాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది.